శ్రీ గురుభ్యో నమః, మహాగణాధిపతయే నమః, శివాయ గురు నమః, శ్రీ కామేశ్వరాయ నమః. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ఈ రాశి ఫలితాలు జూలై 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, కర్కాటకంలో బుధ గురువు, సింహరాశిలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. ముందుగా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. చేసే కార్యక్రమంలో ప్రతి విషయం సఫలీకృతం అవుతుంది అనుకుంటాం, ఒక పని ముందుకు వెళ్ళింది, పని అయిపోయింది అనుకుంటాం, కానీ వెనక్కి వెళ్తుంది. ఇవాళ అయిపోతుంది పని అనుకుంటాం, అది వెనక్కి వెళ్తుంది. రాశి అధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు కేతువుతో కలిసి. అంత అనుకూలంగా లేదు. చేసిన పని మళ్ళీ చేయడం, రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది అనుకుంటే అది వెనక్కి వెళ్ళిపోవడం, ఇటువంటివి జరుగుతాయి. ఖర్చులు అధికంగా ఉంటుంది. ఏ విధంగా సరే శుభకార్యం నిర్వర్తించాలి, చక్కగా మనం 10 మందిలో హుందాగా ఉండాలనుకుంటారు, కానీ ఎక్కడో చోట మమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. ఫైనాన్స్ పరంగా కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతాన పరంగా, ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఒక దూర ప్రాంత ప్రయాణం చేయవలసి ఉంటుంది. ప్రయాణాలు మీకు లాభసాటిగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది వెనకడుగు వేయకుండా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళండి, భవిష్యత్ బాగుంటుంది. అదేవిధంగా మనసు పరిపరిధాలుగా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అలా వెళ్తే బాగుంటుందా, ఇలా వెళ్తే బాగుంటుందా, ఏ ఆలోచన అయినా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. వ్యయాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. లాభాధిపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు. సింహానికి ఉన్నంత బలం మీకు ఉంటుంది, కానీ దాన్ని ఉపయోగించరు. ఇంట్లో మటుకి మీరు పులే, వీధిలో మటుకి ఎవరేమనుకుంటారో, ఎలా ఉంటుందా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు ఇంట్లో ఎలా ఉన్నారో బయట కూడా అలాగే ఉండండి. ప్రతి విషయాన్ని భయపడుతూ వెళ్లకుండా స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు శుక్రవారం నాడు కస్తూరి పసుపు ఆరావళి కుంకుమతోటి అమ్మవారికి అభిషేకం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం కొంతవరకు బాగుంది. విద్య మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం, ఇతర అప్లికేషన్స్కి, సోషల్ మీడియాకి సాధ్యమంతకు దూరంగా ఉండడం, ఫోన్లకు దూరంగా ఉండడం. ఫోనే కదా, మొబైలే కదా, మనం చూస్తే ఏముంటుంది అని అనుకుంటారు. దానివల్ల మీ టైం ఎంత వృధా చేసుకుంటున్నారో మీకు తెలియకుండా పోతుంది. సాధ్యమైనంత వరకు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ఏదైనా సరే మనం ఒక స్థాయిని సంపాదించుకోవాలి అనుకుంటారు, కానీ ఎవరో ఏదో చెప్పడం, దాన్ని డైవర్ట్ అవ్వడం, ఇటువంటి జరుగుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వ్యాపారం చక్కగా ఉంటుంది, లాభాలు బాగుంటాయి, కానీ ఏదో తెలియని మనోవేదన ఉంటుంది. అప్పులు ఎలా తీర్చాలి, డబ్బులు వచ్చిన దానికే సరిపోతుంది. కొత్త వ్యాపారం ఎలా ప్రారంభిస్తే బాగుంటుంది, అది నూతనంగా భాగస్వామి వ్యాపారం చేయాలా లేదా సొంతంగా చేసుకుంటే బాగుంటుందా, ఈ పరిపరి ఆలోచన ఉంటుంది. సొంతంగా వ్యాపారం చేసుకోవడం ఉత్తమమైంది. అయితే ప్రస్తుత కాలంలో మనకి ఉన్న వ్యాపారాన్ని రన్ చేసుకోవడం చెప్పదగినది. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ముందుకు వెళ్ళండి, మంచి లాభాలు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి వివాహం సంబంధించిన విషయ వివరాలు చక్కగా ఉన్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. అయితే ఈ సంబంధం చేసుకోవాలా వద్దా, ఈ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సరే జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. జన్మరాశిలో రాహు అంత బలంగా లేరు. సప్తమంలో కేతువు శుక్రుడు ఉన్నారు. వివాహ సంబంధించిన విషయాలు వీరికి బాగున్నాయి, మంచి సంబంధం కుదురుతుంది.
జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మటుకి కాస్త చికాకు కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అదుపులో ఉండాలి. రావాల్సిన ధనం ఏదైతుందో తక్కువగా వస్తుంది, ఖర్చులు అధికంగా ఉంటుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ద్వితీయంలో శని బలంగానే ఉన్నారు. వీరికి రాష్ట్రాధిపతి వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. అదేవిధంగా లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు 6ంట ఉన్నారు. షష్టం గురువు అంత మంచిది కాదు. గురువు ఉచ్చపట్టి ఉన్నప్పటికీ అంత అనుకూలంగా ఉండదు. అదేవిధంగా పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు కూడా షష్టంలో ఉన్నారు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి కొన్ని వ్యవహారాలు చేయాలి. బంధువులతో మాట్లాడేటప్పుడు విరోధం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఉద్యోగంలో కూడా స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. చిన్న పని కూడా ఎక్కువగా ప్రయాసపడవలసి ఉంటుంది. ఎంతో కష్టపడితే కానీ పైకి ఎదగలేము అనే ఆలోచన ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో మనకి ఎటువంటి వెనకాడకుండా పర్వాలేదు ఖర్చు పెడదాం అని అనుకుంటారు. ఎందుకంటే జన్మరాశిలో రాహు ఉన్నారు. ₹1 ఖర్చు పెట్టే చోట ₹10 ఖర్చు పెడతారు. ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా సర్జరీ కానీ, ఇండైజెషన్, అసిడిటీ, మోకాలకు సంబంధించిన స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా పరిస్థితులు గోచరిస్తోంది. ఉద్యోగరీత్యా నూతన ఉద్యోగ అవకాశం చక్కగా లభించే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. వ్యాపార రీత్యా కొన్ని నూతన అవకాశాలు వచ్చినప్పటికీ ఏలినాటి శని ప్రభావంతో, అదేవిధంగా జన్మరాశిలో రాహు వీరికి బలంగా లేదు కాబట్టి నిర్ణయాలు తీసుకునే విషయంలో మటుకి ఆచితూచి వ్యవహరించాలి. ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మన దూరంలో మనం వెళ్దాం, మనం ఏదనుకుంటే అది నెరవేరుతుంది అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఉన్నప్పటికీ అది మీరు వెళ్ళండి, కానీ వెళ్ళే దారి ఎలా వెళ్ళాలి, అది కరెక్టా కాదా 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ఆలోచించుకుని మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది చక్కగా తీసుకోవడం వల్ల లాభపడగలుగుతారు. లేకపోతే ఫైనాన్స్ పరంగా నష్టం ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి, జిల్లేడు ఒత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగినది. ఇంట్లోనూ ఆఫీస్లోనూ జిల్లేడు హనుమాన్, జిల్లేడు గణపతి పెట్టుకోవడం, చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి ప్రతిరోజు ఒక పువ్వు పెట్టడం చెప్పదగినది. తద్వారా మంచి శుభకార్యాలు అనేది జరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా పరిస్థితులు గోచరిస్తోంది. ఉద్యోగరీత్యా నూతన ఉద్యోగ అవకాశం చక్కగా లభించే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. వ్యాపార రీత్యా కొన్ని నూతన అవకాశాలు వచ్చినప్పటికీ ఏలినాటి శని ప్రభావంతో, అదేవిధంగా జన్మరాశిలో రాహు వీరికి బలంగా లేదు కాబట్టి నిర్ణయాలు తీసుకునే విషయంలో మటుకి ఆచితూచి వ్యవహరించాలి. ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మన దూరంలో మనం వెళ్దాం, మనం ఏదనుకుంటే అది నెరవేరుతుంది అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఉన్నప్పటికీ అది మీరు వెళ్ళండి, కానీ వెళ్ళే దారి ఎలా వెళ్ళాలి, అది కరెక్టా కాదా 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ఆలోచించుకుని మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది చక్కగా తీసుకోవడం వల్ల లాభపడగలుగుతారు. లేకపోతే ఫైనాన్స్ పరంగా నష్టం ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి, జిల్లేడు ఒత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగినది. ఇంట్లోనూ ఆఫీస్లోనూ జిల్లేడు హనుమాన్, జిల్లేడు గణపతి పెట్టుకోవడం, చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి ప్రతిరోజు ఒక పువ్వు పెట్టడం చెప్పదగినది. తద్వారా మంచి శుభకార్యాలు అనేది జరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య